ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఈ వారం ఏ పనైనా సరే మీకు చాకచక్యంగా, సంతోషంగా, ముఖ్యంగా కుటుంబంలో ఉండే ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరించుకునే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో ఉండే ఇబ్బందులు కానీ, వ్యవహారాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అందరితోటి సఖ్యత, అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతోటి కానీ సఖ్యత ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే వారందరికీ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గడము, మార్పులు చేర్పులు అనుకూలించడము, ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కెరీర్ పరంగా వృద్ధిని సాధించే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయగలుగుతారు. సక్సెస్ కూడా పొందగలుగుతారు. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. అలాగే సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేసి సంతోషంగా కాలం గడుపుతారు. వివాహం విషయంలో కూడా ఏదైనా వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేదా జాతకాలు చూపించుకోవాలా, లేదా ఏ సమయంలో చేసుకోవాలి, ఎవరిని పట్టుకుంటే వివాహాలు అవుతాయి, ఎవరిని పట్టుకుంటే మంచి సంబంధాలు వస్తాయి,